ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశ జాతీయత ఇనుమడింపజేసే విధంగా జనసేన పార్టీని నెలకొల్పి ఈరోజు భారతదేశానికి, ఒక హిందుత్వానికి, సనాతన ధర్మానికి వన్నె తెచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దాడి జరిగిన క్షణాల్లోనే మరి భారతదేశ సమగ్రతను, భారతదేశ ఔన్నత్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దాడి జరిగిన క్షణాల్లో జనసేన పార్టీకి, యావత్ భారతదేశానికి మరి దాడి జరిగిన అమానుష దాడిని ప్రజలకు తెలియజేస్తూ, మరి అటువంటి దాడిని, ఇది భారతదేశం మీద జరిగిన దాడి, ఏ కులం మీద కాదు, ఏ ప్రాంతం మీద కాదు, మరి ఇది ఒక మతపరమైన, మరి భారతదేశం సర్వమత సామరస్యంతో ముందుకెళ్తూ ఉంటే మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి, మతాల మధ్య విద్వేషాలు రగిల్చేదానికి, భారతదేశ అభివృద్ధిలో ఆటంకం కలిగించేదానికి మరి మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్, మరి టెర్రరిజం ప్రోత్సహించే పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టేదానికి మరి జనసేన శ్రేణులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర సైనికులకు, వీర మహిళలకు మరి మా పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారు పిలుపునివ్వడం 3 రోజుల సంతాప దినాలుగా భారతదేశంలో ఏ పార్టీ కూడా స్పందించినటువంటి క్షణాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు స్పందించడం, మరి మాకు దిశానిర్దేశం చేయడం, 3 రోజులు మరి పాల్మా దాడిలో మృతి చెందిన అమరులకు సంతాప దినంగా 3 రోజులు ఇస్తూ వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసే విధానాలలో 1 రోజు, 2 రోజు, 3 రోజులు మాకు కేటాయించడం. అందులో భాగంగా 1వ రోజు మరి జెండా అవతరణ చేయడం, 2వ రోజు నిన్న నిరసన వ్యక్తం చేయడం మా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు 3వ రోజులో భాగంగా మానవహారం, అంటే భారతదేశం మీద జరిగిన దాడి భారతదేశ నలుమూలల, భారతదేశం నివసించే ప్రతి ఒక్కరికి చేరే విధంగా, ప్రతి ఒక్కరిని చైతన్య పొందే విధంగా ఈ 3 ప్రోగ్రాంలు 3 రోజుల్లో వినూత్నంగా మా అధినాయకుడు ఆదేశించడం, వాటిని మేము కడప జిల్లా, కడప నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మూకంపడిగా అధినాయకుడు ఆదేశాలను మరి చేస్తూ, మరి కడపలో ఉన్నటువంటి మన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఈరోజు జరిగిన దాడి, ఈరోజు జరిగిన విధ్వంసం భారతదేశం విధ్వంసం, భారతదేశ ప్రతి పౌరుని మీద, అది హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, భారతదేశ పౌరుల మీద జరిగిన దాడి, ఈ దాడిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ముక్తకంఠంగా ఖండిస్తూ ఉన్నాం. మరి 3 రోజుల భాగంగా ఈరోజు తీవ్రవాద టెర్రరిస్టులు దిష్టిబోధం దగ్గరం చేయడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన నాయకులు మూకమ్మడిగా పాల్గొని మరి ఇటువంటి 3 రోజులు అధినాయకుడు ఇచ్చిన పిలుపును దిగ్విజయం చేసినందుకు కడప జిల్లా జనసేన నాయకులకి, కడప నియోజకవర్గ జనసేన నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందు ఈరోజు పాల్మాల జరుగుతుంది, రేపు మన ఇంటికి వస్తుంది. దయచేసి యావత్ ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన ఇంటికి రాలేదని చెప్పి ముద్దు నిద్రపోతే నీ బిడ్డలకు నీ ఇంటికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత ప్రధానికి ఈరోజు నేను విన్నవించుకుంటా ఉన్నా. కాశ్మీర్లోని పెహల్గాన్ ఉగ్రవాద దాడికి దీటుగా ప్రధాని గారు ఇండస్ నీటిని రద్దు చేస్తూ పాకిస్తాన్కి సరైన దెబ్బ చెప్పారు. దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అది సరిపోదు సార్, ఒక ఐడి చూసి ప్యాంటు విప్పదీసి వీళ్ళు హిందువులే నిర్ధారించి నిర్దాక్షణంగా చంపేశారు సార్. మా ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ అనే జన సైనికుడిని వాళ్ళ భార్య పక్కనే నువ్వు హిందువా కాదా అని, అయినా కూడా ఆయన హిందువు కాదని చెప్పకపోవడంతో ఆయన తల పేల్చేశారు సార్. ఇది ముఖ్యంగా ఒక మతాన్ని టార్గెట్ చేసి చేసిన దాడులు సార్. ఛత్రపతి సంభాజీ నడియాడిన నేలలో మతం పేరుతో మారణకాండ సృష్టించారు సార్ ఆ ఉగ్రవాదులు. సార్, ఈ విధంగా మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఒక్క అవకాశం, ఒక్కసారి మీరు యుద్ధం అని చెప్పండి. అలాగే ఒక్క అవకాశం భారత సైన్యంతో పాటు మా భారతీయ యువతకు ఒక అవకాశం కల్పించండి సార్. ఉగ్రవాద ఉనికి లేకుండా ఊడ్చేస్తాం సార్. జై మోడీ, జై భారత్, జై హింద్, జై పవన్. ఈరోజు నిన్న జరిగిన ఉగ్రవాద
ఉగ్రవాదము మన ప్రపంచంలోనే కోలుకోలను దెబ్బతీయాలని పాకిస్తానీలు మన భారతదేశం చాలా ముందుకెళ్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మన భారతదేశం మన మోడీ గారు ఇతర దేశాలకు పోయి సంబంధాలు కలుపుకొని, అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు మన ఇండియాకు వచ్చినప్పుడే ఈ ఉగ్రవాద దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అధినాయకుడు మా క్షణమే ఆలోచించి చాలా తీవ్రంగా 3 రోజులు ప్రగాఢ సానుభూతి ప్రకటించి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన, అలాగే మోడీ గారికి, అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం ఏమనగా, ఈరోజు మనము ఇంతకుముందు ఒకటి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అలా కాకుండా మన జోలికి మన భారత వైపు చూడాలంటే ఏ దేశమైనా ఉచ్చబోసుకోవాలా. అలా చేయాలని మేము యువత తరపున మేము కోరుచున్నాము. మోడీ గారికి భారతదేశం మొత్తం, అఖిలపక్షం మొత్తం ఏకదాటిగా మోడీ గారికి సపోర్ట్ ఉంటుంది. మీరు ఏమి చేసినా కూడా భారతదేశం మీ వెనకల్లో ఉంటుందని మీరు గుర్తుపెట్టుకొని, మన భారతీయులు ఎక్కడ పోయినా కూడా కాలరెగరేసినట్టు బతకాలని, మీ వల్ల ఇప్పుడు ఇరుకు మన భారతదేశం ఎక్కడ పోయినా కూడా కాలరేసిపోతుంది. దాన్ని ఉమ్ము చేయాలని ఈరోజు ప్రపంచ దేశం ముందర మనవల్లో దోషులుగా నిలబెట్టాలని వాళ్ళు చేసిన ప్రయత్నము ఈరోజు మీరు వాళ్ళకు నీళ్లు కాదు, వాళ్ళు తిండి కూడా లేకుండా చేయాలా. దానికి మేము పూర్తి మద్దతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.